గుడ్ మార్నింగ్ గాయ్స్. అరకులో చాయ్ తాగుతున్నాం. ఇది చాయ్ కాదు, హార్లిక్స్. వచ్చేసి కాఫీ. ఓ అమ్మా, అసలు కేక్ కనపడనే కనపడలేగా అన్న నువ్వు బయట. ఎంజాయ్ లే పండుగ. స్నో చూడండి ఒకసారి, మంచు కాశ్మీర్లో ఉన్నంత ఉండదులే కానీ రాలుతుందా ఆడ. నేను బా నువ్వు బండి మొత్తం అన్లోడ్ అయిపోయింది. లాస్ట్లో అయితే దింపుతాండ్రు. ఏడు దింపేసి ఇట్లే జంపు. ముందర ఆటోలో కూడా కొన్ని దింపుకున్నారు వాటర్ బాటిల్లో. చూడాల ఇప్పుడు ఘాటు రిసీవ్డ్ కూడా ముందుగానే ఇచ్చేసాడంట అన్లోడ్ కాకనే. వీళ్ళు పార్టీలు అంతా ఒకటి అనమాట. అందుకు ముందర మన సాయి బండి అన్లోడ్ అయిందో లేదో చూడాలా. అన్లోడ్ అయింటే కన్నా 2 బండ్లు అన్లోడ్ అయిపోయి కూర్చోన్నాడు. పొద్దున్నే మార్నింగ్ 4 గంటలకే అన్లోడ్ అయిపోయిందంట. మాకు పిలిచింది అదే 6:30కేమో పిలిచినారు. ఇప్పుడు టైం ఎంత అవుతుందో కూడా నాకు తెలియదు అసలుకి. 8 అవుతుంది అబ్బో. చూడండి 8 అవుతుంది ఎట్లున్నదో చూడండి. ఈ లారీ రాత్రి వచ్చింది కదా ఘాట్లో. ఈ లారీ రాత్రి ఘాట్లో దొరికింది అనమాట, కనిపించింది. ఇంకా సాయి బండిను మన బండి 2 అయితే కలిసేసి అయితే వెళ్ళిపోతాము. మళ్ళీ సాయంత్రము ఏమన్నా వాటర్ బాటిల్ కావచ్చు, రెగ్యులర్ అనమాట. సో మార్నింగ్ ఇది ఈవినింగ్ లోడ్ చేసుకోవడము, నైట్ అంతా ఘాట్ ఎక్కించుకోవడము, మార్నింగ్ అన్లోడ్ చేసుకునేసి మళ్ళీ ఒక 10-11 అంతా మళ్ళీ రిటర్న్ అయిపోతారనమాట అనకాపల్లి. సో ఇట్లా డైలీ వీళ్ళు ఇట్లా నడుస్తుందన్నమాట. చలి మామూలుగా లేదు. 2 రగ్గులు అయితే కప్పుకోమనుకున్నాను నేనైతే కన్నా. అటు చూడండి, ఇదొకటి ఇదొకటి ఫుల్. బెంజులో అయితే కన్నా రగ్గులు బాగున్నాయి మందంగా. దాంట్లో అయితే చలి ఏమనిపించదు. ఈ బండిలో చాలా చలి. అట్లా కాదు, ఎప్పుడు ఇటు కూర్చొని తోలుతా అంటే దానికి వదిలే అడుగుతున్నాడు. అరకు దాటి అయితే వచ్చేసాము. మొత్తం ఫాగి అయిపోయింది. సూర్యుడు ఎక్కడ సూర్యుడు అయ్యో బండికి ఆలైతుందిరా. నైట్ అయితే చలి ఎక్కువ పెట్టింది కానీ ఇప్పుడేం అంతేం అనిపించలే. చింటూ బాయ్ రోడ్డు దాడతాడా. ఇక్కడ చూడండి పొలాల్లో. ఇది వచ్చేసి సెకండ్ టైం రావడం మేము. రేస్ ట్రాక్ వచ్చేసి ఇడా. అయ్యో నువ్వు ఆడింటే బాగున్నాడా. సో బండిని అయితే సైడ్ అయితే ఆపాము. ఇక్కడ చూడండి చుట్టూ స్నో. పాపా ఇక్కడ వచ్చేసి మనకి రేస్ ట్రాక్ ఉందన్నమాట. సో చూడండి, ఇది సింపుల్ ట్రాక్ అనమాట ఇది. సో సిటీల్లో అయితే పెద్ద సిటీల్లో అయితే ఇంకా బాగుంటాయి ట్రాక్లో. సో బెంగళూరులో యలంక దగ్గర అయితే మాకి పెద్ద ట్రాక్ ఉందన్నమాట. సో చాలా బాగుంటుంది. మీరు ఒకసారి కమెంట్ పెట్టినారంటే కన్నా మా ఇంటి దగ్గర కూడా ట్రాక్ ఉందన్నాను కదా, అక్కడైతే ఒకసారి అయితే ట్రయల్ చేసి మీకైతే వీడియో చేసి పెడతాను.
చూడండి, అదైతే బెంగళూరులో అయితే ప్రొఫెషనల్ రేసింగ్ అనమాట. యాక్చువల్గా రేసులు జరుగుతాయి దాంట్లో. నాని అన్నాడు వెళ్తా అన్నాడు. వా, కొద్దిసేపటికంతా బాడీ మొత్తం కూల్గా అయిపోయింది. ఇక్కడ ఆల్రెడీ ఎవరో స్నో ఫైర్ వేసినారు అనమాట. టైర్ కాల్ చేసినారు. చూడండి ఎట్లా ఉన్నదో. అబ్బా, రేస్ ట్రాక్. సో ఇంకా ఓపెన్ చేసిన లేదు, ఇంకా గార అలికినలేదు అనమాట. టైర్లు చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఇది వచ్చేసి స్టీరింగ్, ఇది ఎక్సలేటర్, లెఫ్ట్ సైడ్లో ఉండేది బ్రేక్, ఇది ఇంజన్. 4 టైర్లు ఉంటాయి. మొత్తం ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10, మొత్తం 10 బండ్లు ఉంటాయి రేసింగ్కి. సో ఇక్కడైతే టెంట్లో కూడా స్టే చేయొచ్చు అనమాట. చూడండి ఎంత బాగున్నదో. మంచి వ్యూ పాయింట్ చూసుకొని 1కి 4 సార్లు ఎతికి లొకేషన్ చూసుకొని డే టైంలో నైట్ టైం అక్కడ సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇక్కడ చూస్తే మొత్తం రోడ్ సైడే పెట్టారు. అది కాదు, బాగా వ్యూ పాయింట్ యాడ్ దొరుకుతుందో అక్కడ చూసుకోవాలన్నమాట. టెంట్ హౌస్ ఇక్కడ కొద్ది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. పైన హైవే అయితే అయిపోయింది కానీ బ్రిడ్జ్ ఎందుకో కొద్దిగా ఓపెన్ చేయలేదు. కొద్ది వరకు ఉన్నది, కొద్ది వరకు అయిపోతే మళ్ళీ పైన వెళ్ళిపోవచ్చు ఆరాంగా. సో గాయ్స్ చూడండి ఎంత పైన వెళ్తాము. ఇది ఇవంతా వచ్చేసి తమలపాకులు అనుకుంటారు కానీ ఇవి మిరియాల చెట్లు. చూడండి చూసేదానికి మొత్తం అంతా అట్లా ఉంటుంది అనమాట. బాబా ఎట్లున్నా చూడు, మామూలుగా లేదు కదా. ఇంత టీ పొడి కూడా అమ్ముతున్నారు కదా, చాయ్ పత్తి. లోతు ఎంతున్నా స్వామి. ఇది వచ్చేసి హర్యానా బండి. మ్యాప్ వేసుకొని ఇట్లా వచ్చేసినట్టున్నాడు ఆ పక్క నుంచి. లేదంటే రెగ్యులర్గా తిరిగే బండి ఉండొచ్చు, లేదంటే అంత సామాన్యంగా రారనమాట ఈ ఘాట్లోకి. ఇక్కడ పోయే కారానికి వచ్చే ఆగట్లేదు అసలుకి. మళ్ళీ మేము తరిమినారంటే మళ్ళీ ఆడో తను పెట్టేస్తారు చెట్లలేక. చూడండి ఎంత పైన ఉన్నాము. ఓ అమ్మా, అదో సెంటర్లో ఒక ఊరుంది. సో ఇది వచ్చేసి వ్యూ పాయింట్. మన బండి పెట్టడానికి ఉండదు. సో ఇక్కడ వచ్చేసి ఆగి వ్యూ చూసి వెళ్తా ఉంటారు అనమాట. ఇక్కడే మొక్కజొన్న కంకులు అవి ఉంటాయి, ఏం అవసరంలే. చూడండి ఎంత లోతున్నదో. అక్కడెక్కడో రోడ్లు ఉన్నాయి, మట్టి రోడ్లు అన్నీ కిందికి పోవాలంటే. ఆహా, సో అక్కడి నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ ఉంది కదా ఇది వ్యూ పాయింట్. ఇలా వచ్చాం మనము దిగేసి. ఇక్కడ చూడండి ఎలా ఉందనేసి.
సో ఇక్కడ బండి పెట్టడానికి ప్లేస్ ఉంటే ఇక్కడ ఆపాము. సో చాలా డేంజర్ అనమాట, చూసుకొని రావాలి. ఈడ పైన చూస్తే ఇంకా కొండనా చూడండి. బాబా దీనిలోనే టన్నల్స్ ఉన్నాయి, ట్రైన్లు అవి ఇవి తిరుగుతున్నాయి అనమాట లోపల. ఇంకోటి ముందర చూపిస్తాను, టన్నల్ కూడా ఉన్నది 52 టన్నల్లో. సో అన్నయ్య చెప్తున్నాడు 52 టన్నల్ ఉన్నాయంట. అంతా అరకు పైకి వస్తానే, కొండ పైకి ఇవెట్లు వచ్చినాయరా స్వామి అనిపిస్తుంది. అంతా తిరిగి వస్తాయి. ఏదో ట్రబుల్ ఇచ్చింది బండి. రైట్ ఇక్కడ చూడండి, ఆడ బోస్ బండి ఆడొస్తుంది. ఈ రూట్లో కార్లో కొద్దిగా స్లోగా వస్తే చాలా మేలు, లేదంటే యాక్సిడెంట్లు అవుతాయి. పక్క చాలా స్పీడ్గా వస్తుంటారు. అక్కడెక్కడో మధ్యలో ఊరున్నది. మన సాయి బండి అయితే ఆడున్నది. అక్కడ చిన్న కనిపిస్తాను, చాలా అన్లోడ్ చేసి వెయిట్ చేస్తున్నాడు. రాత్రి ఈడే సాయిని దింపేసిపోయింది నిలబెట్టేసి. సో మన సాయి బండి ముందర ఉంటుంది. ఏం ప్లాన్ చింతకాయలే వేరే కాలం. టర్నింగ్ లో కారుడు పడు స్పీడ్ వస్తాడల్లా. ఊరు తప్పిన 2 తప్పిన 3 వరకు తగులుకుంటాడు. వాటర్ రేట్ పోతున్నాయి. బండ్లు ఆడ ఎక్కేసి వస్తూ ఉంటాయి. లారీ ఎప్పుడు సమయం ఆయన పోయేది. పెద్ద పెద్ద లాంగ్ డ్రైవర్లే తిరిగేస్తాడు. రాత్రి ఆయన ఎవరు మీద ముసలాయన చూడండి. ఆ బండి అయితే ముందర కంటైనర్ బండి అయితే దింపేసినారు సైడ్కి. మేము చెప్తున్నా కూడా వినుకోకుండా వచ్చేసినాడు. ఆడ వ్యూ పాయింట్ ఏం కనిపిస్తుంది వాళ్ళు కొత్త మంచు తప్ప. సో గాయస్ ఈడ ఆడో టన్నల్ ఉన్నదని చెప్పేసి టన్నల్ దగ్గరికి అయితే బండి అయితే తిప్పేసినారు. చూద్దాం అది ఆ టన్నల్లో ఏమనేసి. రైళ్ళు అయితే తిరుగుతాయి అన్నమాట. సో 2 బండ్లు అయితే ఇక్కడ ఆపేసాము. అది మెయిన్ రోడ్డు. ఇక్కడ చూడండి లొకేషన్లో. సో ఆల్రెడీ వర్క్ అయితే చేస్తా ఉన్నారు. ఈడే అనమాట గుహ టన్నల్. సో రైల్వే ట్రాక్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆడొచ్చేసి వాటర్ ఫాల్స్ వస్తాయన్నమాట. వాటర్ క్లోజ్ చేసేసినారు. ఇది వ్యూ పాయింట్. ఇంకో టర్నల్ వేసేదానికి అదే టర్నల్ ఆ పక్క
ఆహా, పడుతుండేది. ఇంకో టన్నల వరకు అయితే జరుగుతుంది. ఇది చూడండి, ఇది కరెంటు చాలా పవర్ఫుల్. బట్ ట్రైన్ వస్తే ఎంత బాగుంటుందో. రాత్రి ఇక్కడే ట్రైన్ చూసింది మేము, పైన అయితే పోయినాము, అది పైన రోడ్డు. ఏడు చూసామన్నమాట ట్రైన్. చూడు, ట్రాక్ చూసేదానికి తిప్పాను చూడు లోపలికి. ఈడ పాయింట్ బాగా పెట్టినారు కదా. సో గాయస్, ఈడ ఒక రీల్ తీసేదానికి నాన్న చూడండి ఒక ½ అన్ అవర్ నుంచి కూర్చోన్నాడు. ఇది వచ్చేసి టన్నల్. ఈడ ఆల్రెడీ ఒక ట్రైన్ వచ్చింది చూడండి, ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేస్తాను అనమాట. ఇది సింగిల్ ట్రాక్, ఈడ డబుల్ ట్రాక్ ఉన్నది కదా, ఇది స్టాప్ అయింది. ఇంకో ట్రైన్ వచ్చేసి ఈ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట, ఈ పక్క ట్రాక్లోకి. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. చూడండి, మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతావు నువ్వు ఒక ట్రైన్ కోసము. చూడండి గాయస్, మీకోసం ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నాడు. మీరైతే సబ్స్క్రైబ్ చేయలేదు. నేనైతే అసలు పట్టించుకోను. చూడండి, అది వచ్చేసి అన్న తీసేది ట్రాక్ వ్యూ అంట, ఈడ వచ్చేసి మన సాయి తీసేది డ్రోన్ వ్యూ అంట, నేను తీసేది ఇది వచ్చేసి స్టేజ్ వ్యూ. మమ్మల్ని మామూలుగా ఆడుకోవడం లేదు. ట్రైన్ అయితే వచ్చింది, రీల్ తీసుకునేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. టిఫిన్ చేసినలేదు ఇంకా. సో మళ్ళీ అన్న వాళ్ళకి వచ్చేసి నైట్ అవుతుంది అనమాట, సాయంత్రము లోడింగు. సో అందువల్ల అయితే ఇట్లా టైం పాస్ చేసుకొని నైట్ అయితే నిద్రపోయాము. 1 గంటకి అయితే నిద్రపోయేసి తెల్లవారుజామున 6:30కి అయితే లేచాము. నిద్ర అయింది. ఇట్లా సో ఇప్పుడు ఈ బండిలో వచ్చాం మార్నింగ్. ఇప్పుడు ఈ బండిలో వెళ్దాం, మన సాయి బండిలో. మన బండి అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చేసింది, కమలాకాయలు. మనము మన బండి దగ్గరికి అయితే పోవాలా సాయంత్రం లోపల. ఇదంతా రైల్వే స్టేషన్ లా కడుతున్నారు అనమాట, పైన కన్స్ట్రక్షన్. లెఫ్ట్ సైడ్లో చూడండి వ్యూ. సో ఈ ప్లేస్లో అయితే దగ్గర అయితే గంట సేపు అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము. మన చిన్న బండి అయితే ముందర వెళ్ళిపోయింది. చూడండి, చూడండి. ఓ అమ్మా, ఇంగ్లో వచ్చేసే బళ్ళు ఒకసారి ఉండు 5 నిమిషాలు. చూడండి గొయ్యి ఎంత ఉందో. రైట్, ఘాట్ సెక్షన్లో కొద్దిగా డేంజర్ అనమాట, జాగ్రత్తగా ఒక గంట లేట్ అయినా. అంతా ఈడొచ్చే వాళ్ళంతా లవర్స్ వస్తాండ్రు, హెల్మెట్లు పెట్టుకోవడం లేదు, ఏం లేదు. ఇక్కడ చూడండి ఎంత ఉందో. చూడండి, రోడ్లో ఆపిల్స్ అవి ఇవి వేయడం వల్ల అన్ని రోడ్లోకి వచ్చేసాయి. ఆడిపోతుంది.
సో ఇక్కడైతే బొంగులో బిర్యానీ తిందామనేసి అయితే ఆపారు బండ్లో. 2 బండ్లు సైడ్కి వేసాము. టైం వచ్చేసి 11 అవుతుంది. చూద్దాం, కొబ్బరి బొండాలు ఉన్నాయి. అలాగే చూడండి బ్యాంబో చికెన్ బిర్యానీ. నో అంత లోపల కొబ్బరి బొండ అని చెప్పనా, ప్యూరా ఎంజాయ్ లైఫ్. బొంగులో బిర్యానీ అయితే తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరేసి అయితే వెళ్తున్నాము. లేట్ అయిపోయింది ఇప్పటికే, మళ్ళీ లోడ్ అయితే ఉందంట. సో మన బెంజ్ వెహికల్ ఏది అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు. సో మన బెంజ్ వెహికల్ కూడా వచ్చి అన్లోడ్ అవుతా ఉన్నది. ఫ్రూట్స్ తీసుకొని వచ్చిందనమాట. ఇక్కడ లాస్ట్ చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. ఈ చెక్ పోస్ట్లో అయితే బండి నెంబర్లు ఎంట్రీ చేయించేసి సో మనం అయితే కిందికి అయితే దిగేసి మళ్ళీ లోడింగ్కి అయితే వెళ్ళిపోతారు అన్న వాళ్ళు. సో మనము బెంజ్లో అయితే వెళ్తాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.